హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం న్యూట్రిషన్ టాపిక్లో ఆటోట్రోపిక్ న్యూట్రిషన్లో ఉన్న లాస్ట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ దట్ లాస్ట్ టాపిక్? ద మెకానిజం ఆఫ్ ద photosynthesis process. What is that? Mechanism of the photosynthesis process. Okay, let us see. What is the photosynthesis? The plants make the food material by using the chlorophyll, sunlight, water and carbon dioxide. Okay, finally they makes the food material, that is carbohydrates. Okay, what are the steps involved here? Let us see. The first one is several activities are occurs in series. Some of them are we have to discuss now. The first one is conversion of sunlight into mechanical energy. And second one, splitting of water molecule, and then third one is reduction of CO2 into carbohydrates, that means glucose. Okay, these are the three important steps involved in the photosynthesis process. Okay, photosynthesis అంటే ఏంటి? కిరణజన్య సంయోగక్రియ అంటే మొక్కలు భూమి నుంచి నీటిని వాతావరణంలో నుంచి సూర్యకాంతి మరియు కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని తనలో ఉన్న ఆకుపచ్చ వర్ణకమైనటువంటి క్లోరోఫిల్ సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకోవడాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటాం. దీన్ని ఫోటోసింథసిస్ అంటాం. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఏమేమి దశలు ఉన్నాయి అంటే ఇక్కడ 3 దశల్ని మనం మేజర్గా చెప్పుకోవచ్చు. చాలా వరుసగా చాలా చర్యలు అనేవి జరుగుతాయి. ఆ చర్యలన్నింటిలో కూడా మేజర్గా ఈ మూడింటిని మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి? సన్లైట్ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే సూర్యకాంతి అనేది రసాయన శక్తిగా మార్పు చెందుతుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ సూర్యకాంతి అనేది ఏమవుతుంది? రసాయనిక శక్తిగా మార్పు చెందుతుంది. రెండవది స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. దట్ మీన్స్ వాటర్ మాలిక్యూల్ కెన్ స్ప్లిట్ ఇంటూ అయాన్స్. ఓకే, ఆ నీటి అణు అనేది అయాన్లుగా విడిపోతుంది. మూడవది రిడక్షన్ ఆఫ్ CO2 ఇంటూ గ్లూకోజ్. కార్బన్ డయాక్సైడ్ అనేది క్షయకరణ చర్యకు లోనవ్వడం ద్వారా, క్షయకరణం అంటే ఏంది? హైడ్రోజన్ని యాడ్ చేయడము లేదా ఆక్సిజన్ని రిమూవ్ చేయడము. ఓకే, హైడ్రోజన్ని యాడ్ చేయడము లేదా ఆక్సిజన్ని ఎలిమినేట్ చేయడము. ఏది జరిగినా కానీ దాన్ని రిడక్షన్ అని చెప్పుకుంటాము. యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఏ ప్రాసెస్ జరిగినా దాన్ని క్షయకరణము, రిడక్షన్ అంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్బన్ డయాక్సైడ్కి హైడ్రోజన్ అనేది యాడ్ అవ్వడం ద్వారా గ్లూకోజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ గ్లూకోజ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద 3 మేజర్ స్టెప్స్ ఇన్ ద photosynthesis process. Okay, right? And then light is required to initiate several actions in the photosynthesis process, and they may continue if the light is absent also. That means some of the activities are completes in the presence of light, and some other actions are not depend on the light. So that actions are continuous in the absence of light also. Based on that, these actions are divided into 2 types. They are, one is light dependent reaction, and second one light independent.
independent. Okay, these are the two types of reactions. వీటిని ఎందుకు లైట్ డిపెండెంట్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అన్నామంటే ఫర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే లైట్ అనేది మస్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్లైట్ వచ్చి క్లోరోఫిల్ని యాక్టివేట్ చేయాలి. ఆ విధంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ కొంత ప్రాసెస్ అనేది లైట్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది లైట్ ఉన్నా లేకపోయినా కూడా కంటిన్యూగా జరిగి ఫైనల్గా గ్లూకోజ్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో బేస్డ్ ఆన్ దిస్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ టూ, లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అండ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. వీటిని ఏమంటామంటే కాంతి చర్య మరియు నిష్కాంతి చర్య అంటాం. మా తెలుగులో నిష్కాంతి చర్యలు అంటాం. ఓకే, నిష్కాంతి చర్యలు అంటాం. మరి ఈ కాంతి చర్య అనేది ఏంటి అంటే కాంతి మీద ఆధారపడుతుంది. కంపల్సరీ ఫర్ దిస్ ప్రాసెస్ ద లైట్ ఈజ్ నెసెసరీ. దిస్ యాక్టివిటీ ఈజ్ కంప్లీట్స్ ఇన్ ద గ్రానా థైలకాయిడ్. గ్రానా థైలకాయిడ్. Where it takes place? In chloroplast. Grana and stroma are two different substances. In grana thylakoid, the sunlight can capture and the light process or light dependent reaction takes place in the grana. Chloroplast లో ఉన్న ఏది సన్లైట్ని ట్రాప్ చేస్తుంది అంటే ట్రాపింగ్ ఎబిలిటీ ఉన్నది గ్రానా థైలకాయిడ్కి మాత్రమే. సో ఇక్కడ కాంతి చర్య అనేది లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేది గ్రానా థైలకాయిడ్లలో జరుగుతుందన్నమాట. అండ్ వాట్ అబౌట్ ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఆర్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ డార్క్ రియాక్షన్స్. వాట్ దే ఆర్ నోన్ యాజ్ డార్క్ రియాక్షన్. ఓకే, వై దే ఆర్ నోన్ యాజ్ డార్క్ రియాక్షన్స్? దే ఆర్ నాట్ హెల్డ్ ఇన్ ద డార్క్. ఓకే, బట్ దే డిడ్ నాట్ డిపెండ్ అపాన్ ద లైట్. అవి చీకటిలో జరుగుతాయి అని కాదు, కాకపోతే ఆ చర్యలు అనేవి కాంతి చర్య జరిగిన వెంటనే లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ జరిగిన వెంటనే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి, ఫాలో అప్ అవుతూ ఉంటాయి. ఈవెన్ దో దే డు నాట్ నీడ్ ద లైట్ అనేది ఆ చర్య కోసం అంటే ఆ స్టెప్కి అవసరం లేదు అని. సో లైట్ మీద డిపెండ్ అవ్వవు కాబట్టే వీటిల్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ అన్నాం ఆర్ డార్క్ రియాక్షన్స్ అని అన్నాం. ఓకే, లైట్ అనేది అవసరం లేదు కాబట్టి, కాంతి అవసరం లేదు కాబట్టి వాటిల్ని నిష్కాంతి చర్యలు అంటాం. మరి నిష్కాంతి చర్యలు అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే స్ట్రోమా ఇన్ క్లోరోప్లాస్ట్లో ఉన్న స్ట్రోమా అనే భాగంలో నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? స్ట్రోమా అనే ప్రాంతంలో నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే, నౌ వీ హ్యావ్ టు డిస్కస్ డీప్లీ వాట్ ఈస్ ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైట్ రియాక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డార్క్ రియాక్షన్. ఓకే, వాట్ ఈస్ ద మెకానిజం? ఫోటోసింథసిస్ మెకానిజం, కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికము అంటాం. మా తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికము అంటాం. ఓకే, వాట్ ఈస్ దట్? వాట్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, ద లైట్ కెన్ స్టిమ్యులేట్ ద క్లోరోప్లాస్ట్. ఓకే, ద సన్లైట్ కెన్ స్టిమ్యులేట్ ద క్లోరోప్లాస్ట్. ఓకే, బై దిస్ ఇనిషియేషన్ photosynthesis process can start. Okay, in this process we discussed that light dependent and light independent reaction. In light dependent reaction we can see the steps. In light dependent reaction we have 3 steps. What are the 3 steps? Step 1, simply we can say oxidation of the chlorophyll.
ఆక్సిడేషన్ ఆఫ్ క్లోరోఫిల్. Step 2, photolysis of water molecule. And step 3, formation of ATP, NADPH and O2 and O2. These are the 3 steps involved in light dependent reaction. Okay, let us see what are the 3 reactions. First one is oxidation of chlorophyll. How this chlorophyll should activate? By exposing of sunlight. By exposing of sunlight, the chloroplast can initiate and try to trap the solar energy in the form of photons. In the form of photons. అంటే సూర్యకాంతి దాని మీద పడగానే ఏమవుతుంది, క్లోరోప్లాస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ సన్లైట్లో ఉన్నటువంటి ఎనర్జీని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ ట్రాప్ చేయడానికి రెడీ అవుతుంది. ఆ ఎనర్జీని ఏ ఫామ్లో ట్రాప్ చేస్తుంది అంటే ఫోటాన్స్ రూపంలో ట్రాప్ చేస్తుంది అనమాట. ఫోటాన్స్ రూపంలో ట్రాప్ చేస్తుంది. ఆ ఫోటాన్స్ అనేవి ఏంటి అంటే ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ యొక్క అతి చిన్న ప్రమాణాన్ని ఏమంటామంటే ఫోటాన్స్ అంటాం. అంటే కాంతి శక్తి అనేది ఫోటాన్స్ రూపంలో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే రైట్. హియర్ ద క్లోరోప్లాస్ట్స్ క్యాప్చర్ ద photons. Then next step is photolysis of water molecule. What is photolysis here? Photo means, what is photo? Light. Photo అనగా light, కాంతి అంటాం. Lysis అనగా breaking. Lysis అనగా breaking. That means it divides the water molecule. It break down the water molecule. Okay. So here photolysis of water molecule is the water molecule can break down into ions of H plus and OH minus. This one is hydrogen ion and this one is known as hydroxyl ion. So here water molecule split into hydrogen ion and hydroxyl ion. Both are highly active. Okay, highly active. This reaction takes place by the help of the photons which are captured by the chloroplast. ఈ రియాక్షన్ దేని వల్ల జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్ ట్రాప్ చేసిన ఫోటాన్స్ వల్ల జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, వాటర్ మాలిక్యూల్ విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. ఈ విచ్ఛిన్నానికి ఉపయోగపడిన ఎనర్జీ ఏంటి అంటే ఈ ఫోటాన్స్ అనేవి. ఓకే, క్లోరోప్లాస్ట్లో అబ్జార్బ్ చేసుకున్నటువంటి ఫోటాన్స్ అనే శక్తిని యూజ్ చేసుకొని ఇక్కడ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఆ మెకానికల్ ఎనర్జీ వాటర్ మాలిక్యూల్ని అయాన్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. అయాన్స్గా డివైడ్ చేస్తుంది. ఈ యాక్షన్ని హిల్, హూ వాజ్ ద పర్సన్, ద సైంటిస్ట్ రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేశాడనమాట. రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు కాబట్టి ఈ యాక్షన్ అంటే సెకండ్ స్టెప్ని హిల్స్ రియాక్షన్ ఏమంటారు, హిల్స్ రియాక్షన్, హిల్ చర్య అని చెప్తామన్నమాట. హిల్ చర్య.
ఓకే, ఫోటోసింథసిస్లో ఏ స్టెప్ని హిల్ చర్య అని చెప్తామంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్లో ఉన్న సెకండ్ స్టెప్ని రాబర్ట్ హిల్ ప్రూవ్ చేయడం వల్ల దాన్ని హిల్ చర్య అని చెప్తాం. ఓకే, మేబీ ఏ ఛాన్స్ టు ఆస్క్ ద క్వశ్చన్ లైక్ సో వాట్ ఈజ్ హిల్స్ రియాక్షన్? ఓకే, వాట్ ఈజ్ హిల్స్ రియాక్షన్? హిల్ చర్య అంటే ఏంటి? వాట్ ఈస్ ద హిల్స్ రియాక్షన్? The water molecule can split into hydrogen and hydroxyl ions by the energy of photons. Okay, by using the solar energy. అంటే కాంతి శక్తి అనేది వాటర్ మాలిక్యూల్ మీద పడడం వల్ల హైడ్రోజన్ అయాన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్స్గా విడిపోవడాన్ని హిల్స్ రియాక్షన్ అంటాం, హిల్ చర్య అని అంటాం అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఇన్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకే, డోంట్ ఫర్గెట్. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆక్సిడేషన్ ఆఫ్ ద క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్ అనేది స్టిమ్యులేట్ అవ్వడం వల్ల ఫోటాన్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఆ ఫోటాన్స్ని ఏ ఎనర్జీ అయితే క్యాప్చర్ చేసిందో ఆ ఎనర్జీని యూజ్ చేసి వాటర్ మాలిక్యూల్ అనేది డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద థర్డ్ స్టెప్ హియర్ ద హైడ్రోజన్ అయాన్ which is released in the photolysis can be captured by NADP. NADP, it is the special compound. It can mix or join with the H plus and forms NADPH and forms NADPH. And along with that some sort of energy. What is the energy? ATP is released. ATP is also released, and along with that by series of these hydroxyl ions action oxygen also evolved. Oxygen also evolved. By this evolution the light reaction becomes complete. Okay, so we can say what are the end products in the light reaction. What are the end products? ATP and NADPH along with oxygen. These are the end products in light reaction. Okay, ఇక్కడ end products ఏంటి అంటే లైట్ రియాక్షన్లో అంత్య ఉత్పన్నాలు ఇవి. ఫోటోసింథసిస్లో అంత్య ఉత్పన్నాలు కాదు. ఫర్దర్లీ దిస్ లైట్ రియాక్షన్ ఫాలోడ్ బై ద డార్క్ రియాక్షన్. ఓకే, ఇన్ ద డార్క్ రియాక్షన్ దీస్ ఆర్ టూ సబ్స్టాన్సెస్ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద గ్లూకోజ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. ఓకే, సో వీ హ్యావ్ టు రిమెంబర్ కేర్ఫుల్లీ దీస్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఓన్లీ ఇన్ ద లైట్ రియాక్షన్. ఓన్లీ ఇన్ లైట్ రియాక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంతి చర్యలో హిల్ రియాక్షన్లో ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్ అనే దాన్ని NADP అనే స్పెషల్ కాంపౌండ్ తీసుకొని NADPHగా ఫామ్ అవుతుంది. రైట్, అండ్ అలాంగ్ విత్ దట్ సిరీస్ యాక్షన్స్. అంటే ఇక్కడ హైడ్రాక్సిల్ అయాన్ అనేది యాక్టివ్గా ఉన్న అయాన్ కాబట్టి ఇది అనేక చర్యలకు లోన్ అవుతూ ఉంటుంది. అలా లోన్ అవుతూ ఉండడం వల్ల అవి ఇంకొక అయాన్తో అలా కంబైన్డ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సింప్లీ వీ కెన్ అబ్జర్వ్ ద మెకానిజం 2 హైడ్రాక్సిల్ అయాన్స్. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న 2 హైడ్రాక్సిల్ అయాన్ అనేది O అండ్ H. దట్ మీన్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అయాన్స్గా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా అయిన తర్వాత వెంటనే ఇంకొక అసిమిలేటరీ ఇక్కడ ఇంకొక హైడ్రాక్సిల్ అయాన్ ఉంది కదా, మేబీ ఏ ఛాన్స్ టు రియాక్ట్ విత్ దిస్. ఓకే, ఇంకో హైడ్రాక్సిల్ అయాన్ వచ్చి చేరడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లస్ అండ్ ప్లస్ ఈక్వల్ అయిపోయి న్యూట్రలైజ్ అయిపోయి H2 అనేది వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఆక్సిజన్ ఆల్సో కంబైన్ విత్ ద అనదర్ ఆక్సిజన్ అయాన్ అండ్ ఫార్మ్స్ ద ఆక్సిజన్ అయాన్. సో ఇక్కడ ఆక్సిజన్ అయాన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఫామ్ అయినటువంటి ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ లైట్ రియాక్షన్లో వన్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్గా చెప్పచ్చు. అండ్ వాటర్ ఆల్సో ఎండ్ ప్రోడక్ట్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్.
ఓకే, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో డార్క్ రియాక్షన్ తర్వాత కూడా ఇక్కడ వాటర్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది హైడ్రాక్సిల్ నుంచి, కాబట్టి దాన్ని కంప్లీట్ డార్క్ రియాక్షన్ అయిపోయిన తర్వాత ఎండ్ ప్రోడక్ట్గా మనం చెప్పుకోవచ్చు. బట్ ద ఎండ్ ప్రోడక్ట్స్ ఇన్ ద లైట్ రియాక్షన్ ఆర్ NADPH, ATP and oxygen. Okay, and then next what about the dark reaction? Let us see light independent reaction. Second one is light independent reaction. It is also known as biosynthetic phase. Biosynthetic phase. Okay, జీవ సంశ్లేషణ దశ అంటాం. జీవ సంశ్లేషణ దశ అంటాం. ఓకే, దీన్నేమో ఫోటోకెమికల్ ఫేజ్ అంటాం. వాట్ ఈజ్ ఇట్? ఫోటోకెమికల్ ఫేజ్. జీవ రసాయన దశ. జీవ రసాయన దశ అంటాం. ఓకే, జీవ రసాయన దశ. Okay, right? Here, what is a light independent reaction? Light independent reaction. That means it is not occur in the dark or at night. Similarly, after the completion of this reaction, it is followed and finally prepare the glucose or starch. Glucose or starch. So here this action is completely followed by this reaction, followed by the light reaction. That means dark reaction followed by the light reaction, but the gap in between the two successive reactions, that means the light reaction and the dark reaction is 1000th of a second. ఒక సెకనులో 1000వ వంతు భాగంలోనే ఈ డార్క్ రియాక్షన్ అండ్ లైట్ రియాక్షన్ రెండు కూడా సక్సెసివ్గా జరిగిపోతూ ఉంటాయి, వెంటనే జరిగిపోతూ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ ఆల్సో అకర్ ఇన్ ద డే టైమ్, బట్ ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ద లైట్. లైట్ మీద ఆధారపడదు, అంతే తప్ప చీకట్లోనో రాత్రిపూటనో జరుగుతుందని అయితే కాదు. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? NADPH is formed by catching the proton or hydrogen ion, and along with that some sort of energy also released. Okay, these two powers are utilized in dark reaction, and again they undergo some reactions by the enzymes and finally forms the glucose. So here these two products are not the standard. అంటే మధ్యలో మాత్రమే ఏర్పడతాయి అన్నమాట. ఇవి మధ్యలో మాత్రమే ఏర్పడే ప్రోడక్ట్స్ కాబట్టి వీటిని ఏమంటామంటే అసిమిలేటరీ పవర్స్ అంటాం. అసిమిలేటరీ పవర్స్. వాట్ ఆర్ దే? assimilatory powers or assimilatory energy. assimilatory energy దీన్ని గ్రాహ్యక శక్తి అంటాం. ఏమంటామా? గ్రాహ్యక శక్తి.
అంటే మధ్యలో ఏర్పడతాయి, అవి ఫర్దర్గా రిమైనింగ్ యాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్గా ఫుడ్ ప్రొడక్షన్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. కాబట్టి వీటిల్ని మధ్యస్థ ఉత్పన్నాలు, అసిమిలేటరీ పవర్స్ అని చెప్పి కూడా చెప్తామన్నమాట. వీటిని గ్రాహ్యక శక్తి అని అంటాం. అంటే ఇక్కడ ఎనర్జీ అనేది ప్రిపేర్ అయ్యి ఈ ఎనర్జీ మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్లో యూజ్ అవుతుందన్నమాట. ఓకే, అండ్ దెన్ హౌ దీస్ ఆర్ యూజ్డ్ హియర్, how these assimilatory powers are used in the dark reaction. Let us see. The NADPH is the assimilatory power. In this NADPH, hydrogen is combined with CO2 and then it forms the glucose by using the ATP. Here ATP also utilized and finally forms the glucose. In the formation of glucose, it undergoes several changes. And finally the glucose is formed. Okay, intermediate products are formed and finally the glucose is formed. So here we have to observe once, whatever the assimilatory powers are formed in this light reaction are utilized in the dark reaction finally to form the food material. కాంతి రసాయన చర్యలో విడుదలైనటువంటి ఈ ఎండ్ ప్రోడక్ట్స్ అంత్య ఉత్పన్నాలే ఇక్కడ డార్క్ రియాక్షన్లో అంటే నిష్కాంతి చర్యలో కొత్త పదార్థం అంటే ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ మెటీరియల్ అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి దీన్ని జీవ సంశ్లేషణ దశ, సింథసిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిపరేషన్. ఓకే, తయారు చేయడం, కొత్త పదార్థాన్ని తయారు చేయడం అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, అదే గ్లూకోజ్ సింథసిస్ అనేది జరుగుతోంది కాబట్టి, గ్లూకోజ్ సంశ్లేషణ అనేది జరుగుతోంది కాబట్టి దీన్ని జీవ సంశ్లేషణ దశ అన్నాం, బయోసింథటిక్ ఫేజ్ అని. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ద లైట్ మీద ఇది ఏమాత్రం ఆధారపడదు కాబట్టి దీన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని కూడా అన్నాం. ఓకే, ఇది లైట్ రియాక్షన్ అండ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో స్టెప్స్. ఓకే, వన్స్ అగైన్ వీ విల్ సీ ద మెకానిజం కేర్ఫుల్లీ. See here, what is the full form of ATP and NADPH? NADPH. Okay, what is ATP here? Adenosine triphosphate. Adenosine triphosphate. ATP means adenosine triphosphate and NADPH means nicotinamide adenosine dinucleotide hydrogen phosphate. Nicotinamide adenosine dinucleotide hydrogen phosphate, NADPH యొక్క abbreviation. And then what is ATP? ATP అంటే adenosine triphosphate అంటాం, adenosine triphosphate అంటాం. ఓకే, ఆ మెకానిజాన్ని క్లియర్గా ఒకసారి ఫ్లో చార్ట్ రూపంలో చూద్దాం. See here, in light reaction, by the exposing of sunlight on chlorophyll, the photolysis process is held. Okay, in this photolysis process, water molecule converts into hydrogen ion and hydroxyl ion. In the successive actions, ATP, NADPH and oxygen are formed as the end products in the light reaction.
లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్గా NADPH అండ్ ATP అండ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతాయి. అండ్ దెన్ ఇట్ ఫాలోస్ ద డార్క్ రియాక్షన్. మళ్ళీ డార్క్ రియాక్షన్లోకి వస్తారు. ఆ డార్క్ రియాక్షన్లో ఈ ATPని యూటిలైజ్ చేసుకొని NADPHలో ఉన్న హైడ్రోజన్ కాస్త ఎలిమినేట్ అయ్యి ఇది కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అవ్వడం వల్ల డిఫరెంట్ యాక్టివిటీస్ జరిగి ఫైనల్గా స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ యాక్షన్స్? ఓకే, ఎంజైమ్ రియాక్షన్స్ జరుగుతాయి అని చెప్పుకున్నాం కదా. అవి ఏంటివి అంటే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ మాలిక్యూల్ అనేది ఇక్కడ రిబులోజ్ 1,5-డైపాస్పేట్ అనే ఎంజైమ్ సహాయంతో ఇక్కడ 6-హెక్సో షుగర్ 1,5-డైపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. 1,5-డైపాస్పేట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 1,5-డైపాస్పేట్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే 2 మాలిక్యూల్స్గా స్ప్లిట్ అవుతుంది. 2 మాలిక్యూల్స్గా స్ప్లిట్ అయ్యి పాస్ఫోగ్లిసరాల్డిహైడ్ అనే 2 అణువులు ఫామ్ అవుతుంది. అంటే 6-హెక్సో షుగర్ 1,5-డైపాస్పేట్ అనేది కాస్త పాస్ఫోగ్లిసరాల్డిహైడ్ అణువులుగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 2 పాస్ఫోగ్లిసరాల్డిహైడ్ అణువులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ ఏర్పడిన 2 పాస్ఫోగ్లిసరాల్డిహైడ్ అణువులు ఏమవుతాయంటే గ్లిసరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్గా కన్వర్ట్ అయ్యి ఫైనల్గా గ్లూకోజ్ అనే సబ్స్టాన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, గ్లూకోజ్ ఈజ్ ద సింపుల్ యూనిట్ అండ్ దిస్ గ్లూకోజ్ కంబైన్ టుగెదర్ టు ఫామ్ ద స్టార్చ్. ఆ గ్లూకోజ్ అణువులు ఒకదానితో ఒకటి కంబైన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫైనల్గా స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది సింపుల్గా ఫోటోసింథసిస్ ప్రాసెస్ యొక్క ఫ్లో చార్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద అసిమిలేటరీ పవర్స్? ATP and NADPH are the assimilatory powers. What are the end products in photosynthesis process? Glucose or starch is the end product in the photosynthesis. What are the end products in light reaction? ATP, NADPH, oxygen are the end products in light reaction. ఇక్కడ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండ్ ప్రోడక్ట్ అని ఇచ్చినాడంటే ఫర్దర్గా కీవర్డ్ ఏమి ఇచ్చినాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎండ్ ప్రోడక్ట్ ఇన్ లైట్ రియాక్షన్ అని అడగచ్చు, ఎండ్ ప్రోడక్ట్ ఇన్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ అని అడగచ్చు. ఓకే, ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయితే మనం ఏమని చెప్పచ్చు అంటే గ్లూకోజ్, వాటర్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫర్దర్గా ఆక్సిజన్ ఏ రియాక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఆక్సిజన్ రిమైన్స్ యాజ్ ద సేమ్. ఆక్సిజన్గానే ఉండిపోతుంది తప్ప ఫర్దర్గా ఏ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. కాబట్టి ఆక్సిజన్ అనేది వన్ ఆఫ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఎయిదర్ ఇన్ ద లైట్ రియాక్షన్ ఆర్ ఇన్ ద టోటల్ ఫోటోసింథసిస్ రియాక్షన్. ఓకే, లైట్ రియాక్షన్కి కానీ టోటల్ ఫోటోసింథసిస్ రియాక్షన్కి కానీ ఆక్సిజన్ అనేది ఎండ్ ప్రోడక్ట్. ఓకే, ఎందుకంటే ఫర్దర్గా అది ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి అసిమిలేటరీ పవర్స్ అంటే వీటి రెండింటి గురించే చెప్పుకున్నాం. అసిమిలేటరీ పవర్స్ అంటే ATP అండ్ NADPH, అవి రెండే. అవి ఎక్కడ యూటిలైజ్ అవుతున్నాయంటే అగైన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ఫార్మేషన్లో మళ్ళీ యూజ్ అవుతున్నాయి కాబట్టి వాటిని అసిమిలేటరీ పవర్స్ అన్నాం. ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అని కూడా అంటాం. రైట్, దిస్ ఈజ్ ద క్లియర్ ఫోటోసింథసిస్ మెకానిజం ఫ్లో చార్ట్. ఓకే, ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. బై దిస్ ద ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద న్యూట్రిషన్ చాప్టర్. స్వయం పోషణ అనేది ఇప్పటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం పరపోషణ హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.